వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను బీకే తరందాస్. ముందుగా హెడ్లైన్స్. ఏపీ సీఎంతో కేంద్ర బృందం భేటీ. వరద నష్టంపై సీఎం సమీక్ష. టీఆర్ఎస్ బీజేపీలపై జగ్గారెడ్డి చురకలు. టీవీలో మాట్లాడడం ఆపి వరి కొనాలని ఎద్దేవా. జగిత్యాలలో బీజేపీ ధర్నా. అటను తాడుతో లాగుతూ ఆందోళన. పీఆర్సీపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన. టీఆర్ఎస్లో కేవలం భజన పరులకు మాత్రమే చోటు. బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శలు. ఇక డీటెయిల్ చూసినట్లయితే భారీ వర్షాలు, వరద నష్టంపై కేంద్ర బృందాలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. కేంద్ర బృందం సభ్యులు మాట్లాడుతూ 3 రోజుల పాటు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించామని, వీలైనన్ని గ్రామాలను, వరద కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించామని చెప్పారు. కడప జిల్లాకు భారీ నష్టం వాటిల్లని అన్నారు. ఇలాంటి విపత్తులు హృదయ విదారకమని సీఎం జగన్ అన్నారు. క్షేత్రస్థాయిలో స్థానికంగా సంబంధించి వివరాలను అందించామని చెప్పారు. పనులు చేయాలంటే నిధులు అవసరమని, వెంటనే నిధులు ఇవ్వాలని కోరారు. కేంద్ర బృందం చేసిన సూచనలకు పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీకి ఉనికి అసలు లేనే లేదని, కేవలం ఉనికి కోసమే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. బీజేపీ టీఆర్ఎస్ కొట్లాట రాజకీయం కోసమే తప్ప రైతుల కోసం కాదన్నారు. టీఆర్ఎస్ బీజేపీ ఇక వరి డ్రామాలు ఆపాలన్నారు. ఆకస్మిక విజిట్ చేసి రైతుల సమస్యలను తెలుసుకోవాలని సీఎం కేసీఆర్ను కోరారు. వరి ధాన్యం విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రగడ చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. 60% ధాన్యం ఇక రోడ్డుపైనే ఉందన్నారు. కొనుగోలు కేంద్రాలు ఉన్న చోట టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండే రైతులకే ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. టీఆర్ఎస్ నేతలు టీవీలో మాట్లాడడం కాదు, వారం రోజుల్లో ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మన నాయకులు కలవడము, చేయడము, మనకు పవర్ చూడడం కొత్త ఏం లేదు. ఇక్కడ 10 ఏళ్ల కాలం అప్పుడు మీరు లేకపోయినా ఉమ్మడి రాష్ట్రంలో 10 ఏళ్ల కాలంలో ఎంపీటీసీ కౌన్సిలర్లకు, ఎమ్మెల్యేల ద్వారా నిధులు అనేకం వచ్చినాయి. ఆ బతుకు రాజా బతికే ఆ 10 ఏళ్ల కాలంలో. ఏది 2004 నుంచి 9 రాజశేఖర రెడ్డి గారు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారికి తీసుకుంటే 14 ఇప్పుడు సపోజు అకోలా రోడ్ ఉంది. ఇప్పుడు ఈ అకోలా రోడ్డు అప్పుడు నేను, సురేష్ షెట్కార్ గారు, దామోదర్ గారు, గీతారెడ్డి గారు అటు తీసుకున్నా ఇటు తీసుకున్నా మేము కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర కూర్చొని, ఇప్పుడు అకోలా రోడ్ నడుస్తుంది అని అంటే అది నాందేడు ఇప్పుడు సంగారెడ్డి నుంచి వస్తుంది కదా, అది అప్పుడు ఎవరు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. మేమందరం కూర్చొని అప్పుడు శాంక్షన్ తీసుకొచ్చింది. అది అప్పటికే టెండర్లు అయిపోయినాయి, అంత అయిపోయినాయి, పని అయితే నడుస్తుంది అనుకో. ఓకే అంటే మాట చెప్తున్నా నేను. ఈ రోజున మనము బరిలో ఉండడం వల్ల ఈరోజు చర్చ ఎక్కడ జరుగుతుంది? మనం అభ్యర్థిని పెట్టిన కాబట్టి చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెట్టింది కాబట్టి చర్చ జరుగుతున్నది. ఈరోజు మనం కూర్చున్నా లేదా ఈరోజు వాళ్ళు ఎవరు టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు మంత్రి ఇంటింటికి ఫోన్ చేస్తున్నాడు. అసలు 2 ఏళ్ల కింద మొన్న పోతే కూడా ఎవరికి వాళ్ళకి అపార్ట్మెంట్ వెళ్ళి వారించిన దగ్గర మంత్రి, జిల్లా మంత్రి కాబట్టి ఆయన దగ్గర పోతారు ఎవరైనా సరే. ఇప్పుడు ఏంది, ఈ వాళ్ళ ఎంపీటీసీలు కూడా ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ లీడర్లు హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు సరే వాళ్ళు ఓటు మనకేస్తారా వాళ్ళకి వేసుకుంటారా మనకు తెలియదు. ఏది కూడా ఏది ఏమైనా ఈరోజు ఎంపీటీసీ లోకల్ బాడీ నాయకుల యొక్క లోపాలు అంటే వాళ్ళకున్న నిధులు లేవు, వాళ్ళకు విధులు లేవు అనే ఒక చర్చకు నాంది ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెట్టడం వల్ల ఈరోజు ఉమ్మడి జిల్లా నుంచి చర్చ కొనసాగుతుంది. కాబట్టి ఈరోజు మనము ఏ నిర్ణయం అయితే పార్టీ పరంగా తీసుకున్నామో ఈరోజు నిర్మలని
ఎమ్మెల్సీ అభ్యర్థిగా మనం పెట్టినాము. మన 230 ఓట్లు మనం వేసుకుందాం. దట్ మీ దగ్గర ఉన్న 21 ఓట్లు మనం వేసుకుందాం నారాయణగేడ్ సంబంధించి. మీకేమన్నా అవకాశం ఉంటే నీ పక్కకున్న మిగతా వాళ్ళు ఎవరన్నా లేదు మేము ఒకసారి బుద్ధి చెప్పాలనుకుంటున్నాం కేసీఆర్కి. ఈసారి ఎమ్మెల్సీని కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే కేసీఆర్ ఇప్పుడు ఎట్లయితే మనం అభ్యర్థిని పెడితే ఎట్లయితే ఇప్పుడు ఇంటింటికి ఫోన్లు పోతున్నాయో, ఇప్పుడు వాళ్ళని విహారయాత్ర ఇప్పుడు అన్ని నడుస్తున్నాయి వాళ్ళదంతా. అట్లాని మనమేం తక్కువలేము. మాట చెప్తున్నా, మనము పెట్రోల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ జగిత్యాలలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆటోను తాడుతూ లాగుతూ ఆందోళన చేశారు. కేంద్రము ధరలు తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలు తగ్గించకపోవడంతో పేదలపై భారం పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్ ధరలపై అధికారులకు వినతి పత్రం అందజేశారు. డీజిల్ పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని పెట్రోల్ పై 5 రూపాయలు, డీజిల్ పై 10 రూపాయలు తగ్గించినప్పటికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వము పెట్రోల్ డీజిల్ పై విధిస్తున్న వ్యాట్ తగ్గించకపోగా వాహనదారులకు భారాన్ని వేచేస్తున్నది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్రోల్ 95 రూపాయల్లో దొరుకుతుంటే మన రాష్ట్రంలో 109 రూపాయలు ఉంది. అంతేకాకుండా రాజస్థాన్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రం రాజస్థాన్లో 114, కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన మహారాష్ట్రలో 110 రూపాయలకు పెట్రోల్ దొరుకుతుంది. అదేవిధంగా తెలంగాణలో 109 రూపాయలు దొరికితే బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్, ఉత్తరప్రదేశ్లో కేవలం 95 రూపాయలకే పెట్రోల్ లభ్యమవుతుంది. అంతేకాకుండా బీజేపీ పాలిత రాష్ట్రాలైన గోవా మరియు హర్యానాలో 96 రూపాయలకు, హిమాచల్ ప్రదేశ్ 94 రూపాయలు దొరుకుతుంది. కాబట్టి తప్పెక్కడుందో ప్రజలు గమనించాలి. పెట్రోల్ డీజిల్ కారణం రేటు పెరగడానికి కారణం కేవలం రాష్ట్ర ప్రభుత్వాలే. బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వంలో తక్కువ ధర దొరుకుతున్న పెట్రోల్ ఇక్కడ ఎందుకు ఎక్కువ ధర దొరుకుతుంది? కాబట్టి మీరు అందరూ గమనించాల్సింది ఏంటంటే పెట్రోల్ మీద అధిక పన్నులు వసూలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రమే పెట్రోల్ ధరలు అధికంగా ఉన్నాయి. ఉద్యోగుల పీఆర్సీపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. పలుమార్లు ఉద్యోగులతో చర్చలు జరిపామని, అయ్యాలు ప్రకటించామని తెలిపారు. ఉద్యోగుల సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విజయనగరంలో ఆయన విలేకరుల సమావేశంతో మాట్లాడుతూ పురపాలక సంఘాల్లో పనులు చేసిన కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లింపు ఆగలేదని, ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికను ఇస్తామన్నారు. అనవసర రాద్ధాంతం చేసేందుకు కొందరు ఆందోళన చేస్తున్నారని విమర్శించారు. అది నేషనల్ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీ అయినా, అది భారతీయ జనతా పార్టీ అయినా లేదు తెలుగుదేశం పార్టీ అయినా బాధ్యత పడి మిగతా పార్టీకి జనసేన ఉంటే అది బాధ్యత లేదు. అది గాలికి వచ్చి గాలికి మాట్లాడదు కాబట్టి వాటి గురించి పట్టించుకోండి. నేను ప్రతిపక్షంగా ఉంది కాబట్టి వాళ్ళ ఈ పార్టీ ఏది తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నేషనల్లో వచ్చి లీడర్షిప్ చేస్తుంది కాబట్టి వాళ్ళు 15th ఫైనాన్స్ నిధులు వచ్చాయి. నిధుల్లో నుంచి ఏ నిధులు తీసుకోవాలి, ఏదైతే ఏ గ్రామాల్లో వచ్చిన నిధులు ఆయా గ్రామాల్లో కరెంటుకి ఏదైతే పవర్ ఛార్జీలు ఏదైతే కట్టవలసి ఉందో ఆ పవర్ ఛార్జీల కోసం ఆ డబ్బుని తీసుకుని పవర్ ఛార్జీ కోసం డబ్బు కట్టారు. మరి కట్టాలి వద్దా? గ్రామంలో కరెంటు ఛార్జీలు కట్టవలసింది గ్రామ వ్యవస్థలను కడతారు, పంచాయతీ కడతారు. ఎవరు కడతారు? మన నిబంధనల ప్రకారం అది చేశారు తప్ప అంతేగాని ఇదేం తీసుకోలేదు.
ఎవరు చెప్పారు? సోమవారం వచ్చి ఒక 2-3 పంచాయతీకి వెళ్ళి ఆ పంచాయతీలో ఎంత డబ్బు కట్టవలసి ఉంది, అక్కడ నుంచి ఎంత డబ్బుని ఇచ్చి తీసుకున్నారని చూడమని లెక్క చూడమని. అది తీసుకుని మరి పంచాయతీ కరెంటుకి డబ్బు, కరెంట్ లేకపోతే లైట్ లేకపోతే కావాలి వాళ్ళకి, దేని నిరసన చేస్తారు? దేనికి నిరసన? వద్దా కరెంట్ వద్దా? నీరు, కరెంటు, చదువు, ఆరోగ్యం, శానిటేషను, ఎడ్యుకేషను ఇవి పంచాయతీ బాధ్యత కదా. మరి ఇవన్నీ కలిపి ఇవన్నీ చేయాలి కదా. అన్నీ చేస్తాం, అందులో భాగంగా ఇది. కాబట్టి మీరు వచ్చి ఒకసారి సోమవారం గారు చెప్పి ఒకసారి పరిశీలన చేయమని చెప్పండి. అంతేనా? ఓకే, ఉంటాను. బాయ్, థ్యాంక్ యూ. నేను ఒకటి చెప్తున్నాను. నిన్నటి రోజున నేను అనంతపూర్లో ఓ సమావేశం రివ్యూ చేసాం. వరద మొత్తం అంతా కూడా వెళ్ళి మొన్న 3 మీ విలేజ్ మీ సోదరులు అక్కడ ఉన్నారు, టీవీలు అక్కడ ఉన్నాయి. ఎంత పకడ్బందీగా ఎప్పుడూ కూడా ఏ ప్రభుత్వం కూడా ఈ అధికారులు కూడా చేయని రీతిగా అక్కడ జిల్లా యంత్రాంగం అంతా కూడా సమన్వయంతో ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం టైం టు టైం రివ్యూ చేసుకుంటూ అటు ప్రాణ నష్టాన్ని జరగకుండా, ఇటు పంట నష్టానికి ఇబ్బంది లేకుండా, ఎక్కడ గండి కొడుతుంటుంటే ఆ గండికి అప్రమత్తమైన రాత్రి పగలను కాకుండా ప్రాణాలు కూడా సైతం లెక్క చేయకుండా కార్యక్రమం చేసింది. అంటే చంద్రబాబు నాయుడులాగా పబ్లిసిటీ, ఊకదంపుడు ఉపన్యాసాలు, షో చేయడం, రోడ్డు పడుకోవడం ఇవి చేయడం మా ముఖ్యమంత్రి అవసరం లేదు. ఎందుకు అవసరం ఉంటుంది? దేనికి ఉండదు చెప్పండి? అది కాదు కదా. అందుకే ఒకసారి మీకు జ్ఞాపకం ఉందో లేదో, చంద్రబాబు తోడవాళ్ళు వచ్చి చెప్పాడు, ఏంటి రోజు ఉంటే ముద్దబ్బాయి వచ్చి రోజు 24 గంటలు చదువుతేటి, ఏంటి రోజుగా తెలివినాడు రోజుకు ఒక అరగంట చదివితే చాలని చెప్పి వెంకటేశ్వర చెప్పాడు ఒకసారి స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు. తెలగా ఎందుకు ఇది? పని చేసేవాడు ఇంట్లో కూర్చొని మధ్య కూర్చొని పకడ్బందీగా ఆ టైమ్లీ రెస్పాండ్ అయ్యి టైమ్లీ చేస్తే ఆ కార్యక్రమం చేస్తాడు. ఊరికినే వచ్చి నేను మంత్రిగా వచ్చేసి మా కలెక్టర్ని, మా జేసీని మొత్తం వేసుకొని వెళ్ళిపోతే సుఖం ఉంది. జేసీ గారు కూర్చొని కలెక్టర్ గారు ఎక్కడ కూర్చొని చేయాలో, లేకపోతే కలెక్టర్ గారు ఎక్కడ చేయాలో, జేసీ గారు ఎక్కడ కూర్చోయాలో, ఆర్టీఓ ఎక్కడ కూర్చొని ఆ పని మానిటరింగ్ చేయాలో, జిల్లా అంతా కూడా స్ప్రెడ్ అయ్యి అందరూ కలిపి చేయాలి. మీ అందరూ ఒక దగ్గరికి వెళ్ళిపోతే ఏముంటుంది? ఆఖరికి శూన్యం అయిపోద్ది. అది అందుకు అలాంటి సిస్టమ్ కాదు. ఈ ప్రభుత్వానికి ఉంది, ఒక కార్యాచరణ ఉంది, ఒక ఆలోచన ఉంది. ఆ ప్రకారమే మేము అందరం చేస్తాము, ఆ కార్యక్రమం చేస్తాం. ఎక్కడే ఇబ్బంది వచ్చిందా? అయితే చంద్రబాబు నాయుడు ఏంటి, నేను ఎన్ని చేశాను, నేను తిరిగాను కదా, నా దగ్గర జరగలేదు, నేను ఇంట్లో కూర్చోనో లేకపోతే అధికారులతో వచ్చి ఫోన్లో మాట్లాడో, రివ్యూ చేస్తో, వీడియో కాన్ఫరెన్స్ చేస్తో ఈ రకంగా ఎంత పకడ్బందీగా ఏ రకంగా ఇతను చేస్తున్నాడు? అప్పుడు ఈ అధికారులే కదా, అప్పుడు ఎందుకు ఇలా చేయలేదంట. అదే అంటారు. అది కారణం. ఎందుకంటే మనసు ఉంటే మార్గం చేయాలని తపన, కమిట్మెంటు, ఆ పట్టుదల ఉంటే ఆ పని ఏ రకంగా చేయాలో చేస్తాము తప్ప అది కాదు. కాబట్టి రాష్ట్రంలో ఈ ప్రభుత్వానికి కమిట్మెంట్ ఉంది. అది ఏ విపత్తు వచ్చినా, ఏ కార్యక్రమం వచ్చినా దాన్ని ఏ రకంగా దాన్ని ఫేస్ చేయాలి, ఏ రకంగా ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలి, ఏ విధంగా దానికి వచ్చి నివారణ చర్యలు తీసుకోవాలి, జరిగిన దానికి నివారణ చర్యలు తీసుకోవాలి, అవన్నిట్లోనూ పకడ్బందీగా ప్రభుత్వం చేస్తుంది. దాంట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ నాయకత్వంలో పకడ్బందీగా జరుగుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తీవ్రంగా విమర్శలు చేశారు. టీఆర్ఎస్లో కేవలం భజన వర్లకు మాత్రమే చోటు ఉందంటూ అన్నారు. ఆయన పాల్వంచలో పర్యటించారు. పట్టణంలోని తెలంగాణ నగర్లో ఈటెలకు స్వాగతం పలికారు. పార్టీలో ఉద్యమకారులకు చోటు లేదని, కేవలం భజన వర్లకు మాత్రమే చోటు ఉందంటూ చెప్పుకొచ్చారు. పేదల పక్షాన కేసీఆర్ ఉండరని, 100 ఎకరాలను ఆక్రమించుకున్న వారు ధనవంతులు, బ్రోకర్లకు వత్తాసు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో అధికారంలోకి రాబోయేది బీజేపీ అని జోషన్ చెప్పారు. చెప్పండి సార్, ఒకసారి విషయం చెప్పండి సార్. హుజురాబాద్ ఎన్నికల తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులు, ప్రజాస్వామికవాదులు, ధర్మం న్యాయం గెలవాలని నిలబడాలని కోరుకున్నటువంటి వాదులంతా కూడా సంఘటితమై కేసీఆర్ పూటకొక మాట మాట్లాడడం, ప్రజల్ని పట్టించుకోకపోవడం, ప్రగతి భవన్ ఫామ్ హౌస్ తప్ప ప్రజల యొక్క బాగోగుల గురించి పట్టించుకున్న పాపన పోతున్నాడు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా 2 సమస్యల మీద, ఒకటి నియామకాల విషయంలో
1,91,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి టీఆర్సీ కమిటీ ఫైండింగ్స్లో తేలితే ఇంతవరకు కూడా నోటిఫికేషన్స్ లేవు. రెండవసారి అధికారంకి వచ్చిన తర్వాత నియామకాలు లేకపోగా వాళ్ళకు 3,016 రూపాయల వృత్తి ఇస్తా అని చెప్పి మేనిఫెస్టోలు రాసుకున్నాడు. ఇంతవరకు 1 రూపాయి కూడా ఇవ్వలేదు. వాళ్ళ కళ్ళల్లో మట్టి కొట్టిండు. అనేక మంది నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు రావని, పెళ్ళిళ్ళు కావని, ముసలి అమ్మా నాన్నకు అన్నం పెట్టలేక అర్ధాంతరంగా బావురమంటూ ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి చూస్తూ ఉన్నారు. ఇవాళ రెండవది రైతాంగం కూడా ఒకనాడు రిచెస్ట్ రైతు, ధనిక రైతు, తెలంగాణ ఉండడానికి ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి గారు ఇవాళ రైతుల ఉసురు తీసుకుంటాడు. వాళ్ళు పండించిన పంటను కొనలేక ధాన్యపు రాసుల మీదనే పడుకొని తరువు చాలించిన సంఘటన చూస్తూ ఉంది. కాబట్టి ఎత్తేడ్చిన వ్యవసాయం బాగుపడదు, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని చెప్పిన ముఖ్యమంత్రి స్వయంగా ఇలా రైతు ఏడుస్తున్నాడు. తప్పకుండా రైతాంగం అంతా కూడా ఇవాళ కేసీఆర్ వ్యవహార శైలి పట్ల, కేసీఆర్ పద్ధతుల పట్ల, కేసీఆర్ పని విధానం పట్ల తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలి అనేటువంటి సంకల్పంతో ప్రజలు ఉన్నారు. ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా, ఈ జెండా ఆ జెండా, ఈ కులం ఆ కులం అని తేడా లేకుండా అందరికందరూ ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ అహంకారాన్ని ఓడించాలి, మంచి సుపరిపాలన తెచ్చుకోవాలనేటువంటి సంకల్పంలో ఉన్నారు. దానికి ఆల్టర్నేటివ్ వేదికగా భారతీయ జనతా పార్టీని ప్రజలంతా కూడా భావిస్తూ ఉన్నారు. ఈ పార్టీ అయితే నిలదొక్కుంటుంది, కలబడ కెపాసిటీ ఉంటుంది, కేంద్ర ప్రభుత్వ అండ ఉంటుంది, ప్రధానమంత్రి మోడీ గారి యొక్క వారి యొక్క ఆశీర్వాదం ఉంటున్న పద్ధతిలో కూడా ప్రజలు భావిస్తూ ఉంటుంది. తప్పకుండా ఖమ్మం జిల్లాలో రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడంలో మా వంతు ప్రయత్నం చేస్తాం. సార్, ఈ అధికార పార్టీ నుంచి ఎవరన్నా చేరికలు అంటే బీజేపీలో వచ్చే అవకాశం ఉంది సార్? ఎంపీలు వస్తారు, టైం పడుతుంది. జనగామ జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే తరలించాలని జిల్లా కలెక్టర్ సిఎస్ శివలింగయ్య సూచించారు. బచ్చన్నపేట మండల కేంద్రంలో కేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం కలెక్టర్ తనిఖీ చేశారు. కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు. తమ్మడపల్లి కొనుగోలు సెంటర్ను పరిశీలించి అధికారులకు రైతులతో మాట్లాడారు. కొనుగోలు చేసిన ధాన్యం రవాణాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా హామీలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఎస్సీ ఎస్టీ గౌడ సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కొత్తగూడెం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట ఆందోళన దిగారు. ఎస్సీ ఎస్టీ గౌడలు బినామీ పేర్లతో ఆంధ్ర తెలంగాణ దొరలు తీసుకున్న వైన్ షాప్ లైసెన్స్లు రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. షాపులు వెంటనే రద్దు చేయాలి. ఎస్సీ ఎస్టీ గౌడ బినామీ షాపులు వెంటనే రద్దు చేయాలి. బినామీ షాపులు వెంటనే రద్దు చేయాలి. లిక్కర్ మాఫియా 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 వర్ధిల్లాలి. ఎస్సీ ఎస్టీ గౌడ సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి. ఎస్సీ ఎస్టీ గౌడ సంఘాల ఐక్యత. లిక్కర్ సిండికేట్ వ్యవస్థను వెంటనే లిక్కర్ సిండికేట్ వ్యవస్థను లిక్కర్ సిండికేట్ వ్యవస్థను హెల్త్ షాపులను లిక్కర్ ఎస్సీ ఎస్టీ గౌడ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం సూపరింటెండెంట్ ఆఫీసును వినతి పత్రం ఇవ్వడం కోసం ఈ జేఏసీ ఆధ్వర్యంలో ఇచ్చేశాము. ఏదైతే తెలంగాణలో గౌడ ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్ కల్పించారో ఆ రిజర్వేషన్లో లిక్కర్ మాఫియా మీద ఉన్న వ్యక్తులు, బడాబాబులు ఈ లిక్కరు వైన్ షాపుల మీద బినామీ పేర్ల మీద వేసి ఈ రిజర్వేషన్ ఉల్లంఘించి ఏ అయితే గౌడ ఎస్సీ ఎస్టీ గౌడ సంఘాలు రావాల్సిన రిజర్వేషన్లో ఉన్న వైన్ షాపుల్ని వాళ్ళు చేజిక్చుకోవడం జరిగింది. ఆ చేయించుకున్న దాంట్లో ఈ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు కూడా ఈ జాతులకి అన్యాయం జరిగి ఈ రోజున ఆ వైన్ షాపులు ఎస్సీ ఎస్టీ గౌడ సంఘాలకు రాకుండా బినామీ పేరు మీద పెట్టి, డమ్మీ పేరు మీద పెట్టి వైన్ షాపులను వేయటం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఈరోజు సూపరింటెండెంట్ ఆఫీసు కార్యాలయానికి విధిపత్రం కోసం వచ్చాము. రాబోయే కాలంలో వారిని అరికట్టపోయినా లేకపోతే సూపరింటెండెంట్ గారికి మేము ఏం తెలియజేస్తున్నామంటే ఈ జిల్లాలో ఉన్న ఏదైతే రిజర్వేషన్ కల్పించారో ఆ రిజర్వేషన్ రద్దు చేసే వరకు కూడా
మా పోరాటం కొనసాగిస్తామని రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఈ కొత్తగూడెం జిల్లాలో అన్ని మండలాల నుంచి ఉద్యమం చేపట్టి ఈ వైన్ షాపులు ఏదైతే రిజర్వేషన్ కల్పించారో ఆ వైన్ షాపులు మాకు వచ్చే వరకు మా పోరాటాన్ని కొనసాగించి ఈ ప్రభుత్వం వెంటనే వైన్ షాపులు రిజర్వేషన్ కల్పించిన వాటికి బినామీ వాళ్ళందరూ రద్దు చేసి మా ఎస్సీ ఎస్టీ గౌడ సంఘాలకు రాకపోతే రేపు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి మేము ఉద్యమం చేసి మా యొక్క సంఘాల మద్దతు అన్ని సంఘాల మద్దతు తీసుకొని రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి మేము అందరం సిద్ధపడి ముందున్నామని తెలియజేస్తున్నాం. అంబేద్కర్ ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ఎస్టీ 44, ఎస్సీ 7 షాపులు, 6 షాపులు గౌడ షాపులు సంబంధించినటువంటి 59 షాపులకి సంబంధించి ఈరోజు లిక్కర్ మాఫియా వెంటనే మరి సంబంధించి ఏదైతే బినామీ లైసెన్స్ రద్దు చేయాలని గత సోమవారం జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయినాం. అదేవిధంగా ఈరోజు మరి ఏదైతే ఎన్నికల కోడ్ను మేము గౌరవిస్తూనే శాంతియుతంగా మా యొక్క ఏదైతే ఉన్నటువంటి ఎక్సైజ్ కార్యాలయంలో ఇంతపత్రం ఇద్దామని చెప్పేసి ఈరోజు వచ్చినాం. మా కార్యక్రమం దశల వారీగా ఉంటుంది. ఈ ఒక్క రోజుతో అయిపోలేదు. ఏదైతే బినామీ లైసెన్సులు 59 షాపులు, ఈరోజు 88 షాపులకి 59 షాపులు రిజర్వ్డ్ షాపులు ఈరోజు ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి పెత్తందారులు కట్టబెట్టిండ్రు. ఈరోజు ఏదైతే అన్ని మరి సిండికేట్ వ్యవస్థను చేస్తూ మరి అమాయక పేద ప్రజలను తీసుకొచ్చి గిరిజనుల్ని, ఇటు ఎస్సీ సామాజిక వర్గం గౌడల్ని, అమాయక పేద ప్రజల్ని వాళ్ళకి ఏదో నెలకి 2,000 3,000 రూపాయలు ఏదో కూలి మందం ఇచ్చినట్టు షాప్ ఏమో ఇటు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళది, ఇటు ఏమో లబ్ధి పొందేది. ఈరోజు పేద ప్రజల రక్తాలు పీడుకునే డబ్బుల్ని ఈరోజు ఆంధ్ర తెలంగాణ కొట్టకపోతున్నారు. ఇది చాలా ఖండిస్తున్నాం. 59 షాపులు ఏదైతుందో బినామీ లైసెన్సుల్ని బుధవారం నుంచి మేము పరిశీలిస్తాం, పర్యవేక్షిస్తాం. మా పోరాటం దశల వారీగా ఉంటుంది. ఏదో ఈ ఒక్కరోజుతో కాదు, ఆ లైసెన్సులు రద్దు చేసేదాకా మేము కార్యాచరణ ముందుకు పోతామని చెప్పేసి కూడా మరి చేస్తూ తెలియజేస్తున్నాం. జై ఆదివాసీ, జై కుమరం. ఇందిరాబాగ్ ధర్నా చౌకుల్లో ఫీల్డ్ అసిస్టెంట్ల విజ్ఞాపన ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగం పోయిందని మనోవేదనకు గురై చనిపోయిన 60 మంది ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షల సాయం అందించాలని, వారి కుటుంబాలకు ఆదుకోవాలని కోరారు. ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుని సమ్మె చేసిందనే కారణంతో ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్లను 21 నెలలుగా తాత్కాలికంగా సస్పెన్షన్ చేసి ఇప్పటి వరకు విధుల్లోకి తీసుకోలేదు. 21 నెలలుగా ప్రభుత్వానికి ఫీల్డ్ అసిస్టెంట్లు అనేక పద్ధతులు మా యొక్క సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మమ్మల్ని విధుల్లోకి తీసుకోమన్నప్పటికీ ఇప్పటి వరకు తీసుకోలేదు. దుబ్బాకలో కానీ, నాగార్జున సాగర్లో కానీ, హుజురాబాద్లో కానీ ప్రభుత్వానికి మేము సపోర్ట్ చేసినప్పటికీ హుజురాబాద్లో సీఎం మేము నామినేషన్ వేస్తా అన్నప్పుడు సీఎం గారు అసెంబ్లీలో 7వ తారీఖు అందరు ఉద్యోగులను ఆదుకుంటున్నాం, మీ ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా పరిశీలిస్తాం అన్నప్పుడు మేము హుజురాబాద్లో డ్రాప్ కావడం జరిగింది. అప్పటికి ఇప్పటికీ 4 రోజులు దాటిపోయింది కాబట్టి ఇప్పటి వరకు ప్రభుత్వం మా సమస్య పరిష్కరించలేదు. కాబట్టి ఈరోజు కేసీఆర్ గారు చేసిన దీక్ష దివస్ ఉంది కాబట్టి ఈరోజు ఇందిరా పార్కులో మేము కేసీఆర్ గారికి విజ్ఞాపన దీక్ష చేస్తున్నాం. మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 7,651 కుటుంబాలను విధుల్లోకి తీసుకొని మా కుటుంబాల్లో వెలుగులు నింపాల్సిన అవసరం ఉందని మేము ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా వేడుకుంటున్నాము. తీసేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు. విజ్ఞాన సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారిని విధుల్లోకి తీసుకోవాలని కోరుచున్నాం సార్. దండం పెట్టి అడుగుతున్నాం సార్. అందరం ఎస్సీ ఎస్టీ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళ ఉన్నాం సార్. మేము మా కుటుంబాలను ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సమాధి కలకలం రేపింది. ఆదివారం ఉదయం వాకింగ్కు వెళ్లిన విద్యార్థులు ఇంజనీరింగ్ కళాశాల వసతి గృహం వెనుక అటవీ ప్రాంతంలో సమాధిని చూసి భయాందోళనకు గురయ్యారు. దానిపై తాజాగా చల్లిన పూలు ఉండడంతో మరింత ఆందోళనకు గురయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంప్ బస్తీలో ఉండే ఓ వ్యక్తి పెంపుడు కుక్క చనిపోతే దాన్ని పూడ్చిపెట్టారని ప్రత్యక్ష సాక్షి చెప్పడంతో ఓయూ అధికారులు, పోలీసులు, విద్యార్థులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఉంటాయి, మేము వెళ్ళి క్యాంపస్లో బర్డ్స్కి వాటర్ వేస్తుంటాం, అన్నీ ఉంటాయి కాబట్టి మాకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉంటాయి కదా. మీకు వచ్చి నేను ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. అంటే ఎక్కడి నుంచి తెచ్చారు కుక్కని? అది వాళ్ళు అన్నది క్యాంపస్ అని ఏదో అన్నారు, అంతకుమించి ఇంకా మనకేం ఇన్ఫర్మేషన్ లేదు. చూసాను నేను పెట్టాది కుక్కనేనా? పక్క కుక్కనే. ఏ రోజు తెచ్చారు? ఒక 3-4 days కింద అయింది. కుక్కని తీసుకొచ్చారు, తీసుకొచ్చారు, పట్టుకొచ్చారా, కార్లో తీసుకొచ్చారా? అది నడుచుకుంటూ వాళ్ళు పట్టుకొని వచ్చారు. ఎందుకంటే ఇక్కడ వరకు మేము చూసాము, వాళ్ళు ఎట్లా వచ్చారు అనేది ఫర్దర్గా ఇప్పుడు వెహికల్స్ అనేది లోపలికి రాలేవు కాబట్టి. మీరు ఎక్కడ ఉంటారు? నేను క్యాంపస్ స్టూడెంటా? మా మదర్ ఎంప్లాయ్. సాయి. వికారాబాద్ జిల్లా తాండూరులో సాధారణ వ్యక్తులకు కోపం వచ్చింది. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిన ఓటు అనే ఆయుధాన్ని
బిర్యానీ మద్యం డబ్బులకు అమ్ముకున్నారని మనోవేదనతో పశ్చాత్తాపడుతూ చెప్పుల దండల మెడలో వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. అంతారం గ్రామానికి చెందిన రిజ్వాన్ బిర్యానీ మద్యం తీసుకొని తనకు తాను అమ్ముడుపోయి ఓటు వేసుకున్నందుకు పశ్చాత్తాపంతో కోడిగుడ్లతో కొట్టించుకున్నాడు. చెప్పుతో కొట్టి దిష్టి బొమ్మను దానం చేయాలని విజ్ఞప్తి చేశాడు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఓ సాధారణ వ్యక్తి ప్రభుత్వ తీరును నిరసిస్తూ వినూతంగా నిరసన వ్యక్తం చేశాడు. ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలను విస్మరించారని ఆరోపించాడు. అయితే ఈ కార్యక్రమం నేను ఎందుకు చేపట్టినానంటే ముఖ్యంగా నాలో చైతన్యం కోసం తాండూరులో కానీ ఎక్కడైనా కానీ అన్ని ఇబ్బందులకు కారణము ఓటర్, అంటే ఆ ఓటర్ను నేనే అని నా గట్టి నమ్మకం. అయితే నేను ఓటు చేయడం వలన అది డబ్బులు తీసుకొని మరి వాళ్ళు ఎలక్షన్లప్పుడు పంపించిన టిఫిన్లు, బిర్యానీలు, మరి ఆ వాటర్ బాటిళ్ళు, బీర్ బాటిళ్ళకు ఆశపడి అది తాగి మరుసటి రోజు పోయి నేను నిషాలో ఓటేసిన. దాని కారణంగా మీకు ఎన్నో ఇబ్బందులు ఎదురైనాయి. ఆ ఇబ్బందులన్నిటికీ కారణం నేనే. కనుక నేను మారాలి, నేను ఓటర్గా నేను మారాలి, మంచి నిర్ణయాలతో ముందు ఓటు చేయాలి. తద్వారా అది ఓటరు గెలుస్తుండాలి, రాజకీయ నాయకుడు ఓడిపోతూ ఉండాలి. ఆ విధమైన చైతన్యం రావాలని నాకు ఈరోజు నాకే అసహ్యం కలుగుతుంది. అందరు స్నానం చేస్తారేమో కానీ నేను దుమ్ముతోని ఇంటికి పోతున్నా. ఇంకా స్నానం చేయాల్సిన అవసరం లేదు మనకు. ఎంతోమంది హాస్పిటళ్ళలో చేరిపోతున్నారు, అది అంటే రోగగ్రస్తులు అవుతున్నారు. దాని అన్నిటికీ కారణం నేనే. అందుకే నేను ఈ కార్యక్రమం చేసిన కనుక నేను మీ అందరితో ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, నేను మారాలి, ఓటర్గా మంచిగా మారాలి. నేను మంచి నిర్ణయాలు తీసుకోవాలంటే మీరు నన్ను అడ్డమైన తిట్టు తిట్టాలి, అడ్డమైన శాపం ఇవ్వాలి. మీ ఉసురు ముట్టి నేను నరకానికే పోనీ పర్వాలేదు. మీ అందరు అస్సలు నన్ను ఆశీర్వదించొద్దు. మీ ఆశీర్వాదాలు మీ దగ్గరనే ఉంచుకోండి. మీరు మాత్రం నన్ను అడ్డమైన శాపం ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. దయచేసి నన్ను బాగా తిట్టండి. ఆదిలాబాద్ జిల్లా బోస్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేతలు భారీగా బీజేపీలోకి చేరారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి సుస్థిరమైన పాలన అందించే క్రమశిక్షణ గల ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నారు. బీజేపీలో ప్రజాసేవ చేయాలన్న కోరిక ఉన్న సాధారణ కార్యకర్తలకు కూడా ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందని, టీఆర్ఎస్లో కుటుంబ సభ్యులకి పదవులు అనుభవించే అవకాశం ఇస్తారని విమర్శించారు. ఆత్మాభిమానం ఉన్న కార్యకర్తలు, యువకులు కనీస విలువలు లేని టీఆర్ఎస్లో ఉండలేక క్రమశిక్షణ నిబద్ధత గల బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. ఈరోజు బోత్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి సోనాల, ఇచ్చోడా, బోత్ అదేవిధంగా మిగతా గ్రామాల నుండి ఈరోజు చాలామంది టీఆర్ఎస్ పార్టీ నుండి, టీఆర్ఎస్ పార్టీ గ్రామస్థాయి అధ్యక్షులు, అదేవిధంగా వివిధ హోదాలు ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలంతా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరికీ కూడా జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను. తెలంగాణ ఉద్యమ సమయంలో కేవలం తెలంగాణ కొరకే మనమంతా కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పినటువంటి టీఆర్ఎస్ పార్టీ రాజకీయ అవసరాల కొరకు ఆ రోజు వాడుకొని యువతని అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అశ్రద్ధ వహించే వారి పట్ల ఉద్యోగ సమస్య కానీ, అదేవిధంగా రైతుల సమస్య కానీ, గ్రామంలో ఉన్నటువంటి యువక సమస్యను కూడా పరిష్కారం చేయాలన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలలో పూర్తిగా వ్యతిరేకత ఏర్పడడానికి దీనికి ఉదాహరణ. స్వచ్ఛందంగా ఈరోజు వాళ్ళంతా కూడా ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని ఓడించాలంటే కేవలం అదొక భారతీయ జనతా పార్టీకే సాధ్యమవుతుందని యువకులంతా కూడా ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు. జరిగినటువంటి ఎన్నికల ఫలితాలను చూస్తే దుబ్బాక కానీ, జిహెచ్ఎంసీ కానీ, హుజూరాబాద్ కానీ ఎన్నికలు ఏవొచ్చినా కూడా టీఆర్ఎస్ పార్టీని ఊడగొట్టే పార్టీ కేవలం ఒక భారతీయ జనతా పార్టీ. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని చాలామంది ప్రజలు ఈరోజు భావిస్తున్నారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా మా మద్దతు మీకే, మేమంతా కూడా భారతీయ జనతా పార్టీలో చేరడానికి వస్తున్నామని చాలామంది చెప్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీ తరఫున స్వాగతం పలుకుతా ఉన్నాను. మరి అదేవిధంగా వాళ్ళకి ఏదైతే అనుభవం ఉందో
ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్తలు కానీ మిగతా రాజకీయ పార్టీలో పనిచేసి పార్టీలకు వస్తున్నటువంటి కార్యకర్తలకు నాయకులకు తప్పకుండా భారతీయ జనతా పార్టీలో కూడా సముచిత స్థానం ఇస్తాం. ఇదొక భారతీయ జనతా పార్టీ అనేది సామాన్య కార్యకర్త కూడా ఒక మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ మిగతా రాజకీయ పార్టీలు ఆ కుటుంబానికి సన్నిహితంగా ఉంటే కానీ, కుటుంబాలకు ముడుపులు ఇచ్చుకుంటే కానీ, ఆ కుటుంబాల ఆశీర్వాదాలు ఉంటే కానీ మిగతా రాజకీయ పార్టీలలో రాజకీయ అవకాశాలు తక్కువ ఉంటాయి. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి యువకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, భారతీయ జనతా పార్టీలో చేరి ప్రజాసేవలో ముందుండడానికి ఒక గొప్ప అవకాశం. భారత బార్డర్ మీద, సరిహద్దు మీద భారత జవాను దేశ రక్షణ కొరకు ఏ రకంగానైతే తను కాపలా ఉండి కాపాడతాడో, మరి అదేవిధంగా అంతర్గతంగా ఈ రాజకీయాలలో కూడా దేశానికి. ఇక మరోసారి హెడ్లైన్ చూద్దాం. ఏపీ సీఎంతో కేంద్ర బృందం భేటీ, వరద నష్టంపై సీఎం సమీక్ష. టీఆర్ఎస్ బీజేపీలపై జగ్గారెడ్డి చురకలు, టీవీలో మాట్లాడడం ఆపి వరి కొనాలని ఎద్దేవా. జగిత్యాలలో బీజేపీ ధర్నా, అటను తాడుతో లాగుతూ ఆందోళన. పీఆర్సీపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది, మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన. టీఆర్ఎస్లో కేవలం భజన పరులకు మాత్రమే చోటు, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శలు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాధితం. నమస్తే.